తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త సుఖం కోసం తన స్నేహితులకు గంజాయి అలవాటు చేసి ఆ తర్వాత డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసింది ఓ భార్య. నగరంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రణవ కృష్ణారెడ్డి అనే మహిళ కర్నూలుకు చెందిన తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసింది. తరచూ తన ఇంటికి తీసుకెళ్లి తినే బిర్యానీలో గంజాయి కలిపి పెట్టి అలవాటు చేసింది. అయితే ఆ యువతి గంజాయి మత్తులో ఉన్నప్పుడు తన భర్త కృష్ణ కిషోర్ అత్యాచారం చేయించి స్వయంగా వీడియోలు తీసింది భార్య ప్రణవ్ కృష్ణారెడ్డి. తర్వాత ఆ వీడియోలు ఫోటోలు యువతి అన్నకు కుటుంబ సభ్యులకు కాబోయే భర్తకు పంపి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు భార్యాభర్తలు. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఎమ్మార్పల్లి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. భార్య భర్తలు ఇద్దరు గతంలో కూడా ఓ యువతిని మోసం చేసి 5 లక్షలు కాజేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్య భర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఎమ్మార్పల్లి పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? దామోదర్. ప్రసన్న, తిరుపతిలోని ప్రముఖ యూనివర్సిటీలో బిఎల్ చదువుతున్న ప్రణవి కృష్ణారెడ్డి అనే అమ్మాయి తన స్నేహితురాలకు మత్తు ఏదైతే గంజాయి మత్తు అలవాటు చేసి ఆ తర్వాత ఆ అమ్మాయి మత్తులో ఉన్న సందర్భంలో తన భర్త చేత అత్యాచారం చేయించి ఆ వీడియోలు ఫోటోలు తీయించి తర్వాత వాటిని వాళ్ళ తల్లిదండ్రులకు చూపించి ఈ బ్లాక్ మెయిల్ చేసి వారితో డబ్బులు తీసుకోవడం అలవాటుగా చేస్తుంది. ఈ విధంగా ముగ్గురు అమ్మాయిలను చేసింది. చివరి అమ్మాయి ఈ అమ్మాయి ఒత్తిడి తట్టుకోలేక, డబ్బుల కోసం బెదిరింపులు తట్టుకోలేక ఆమె ఎమ్మార్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి ఏదైతే ప్రణవి కృష్ణారెడ్డి దగ్గర ఉన్న ఫోటోస్ వీడియోస్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఆ అమ్మాయి మీద పోర్న్ యాక్ట్ తో పాటు మరో 2 కేసులు నమోదు చేసి అమ్మాయినే ఆమె భర్త కృష్ణ కిషోర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మొత్తం మీద ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. న్యాయవాద వృత్తికి సంబంధించిన కోర్సు చదువుతున్న అమ్మాయి ఈ విధంగా దిగజారిపోయి డబ్బుల కోసం సొంత స్నేహితురాలనే మీదనే ఇట్లా ప్రయోగం చేయడాన్ని అందరూ తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ విషయం ఆ యూనివర్సిటీలో తెలియడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటన తిరుపతి నగరంలో సంచలనం కలిగించింది. అయితే పోలీసులు బాధితుల యొక్క వివరాలు బయటకు తెలియజేయకూడదని రహస్యంగా ఈ విషయాన్ని ఉంచారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మరింతగా విచారణ జరుగుతుంది. ఈ ముగ్గురే బాధితులు ఉన్నారా, మరికొంతమంది బాధితులు ఉన్నారా అన్న విషయం మీద ప్రత్యేకంగా పోలీసులు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, దీంతో పాటు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో ఈ ఘటన మనకు సాక్ష్యాధారంగా నిలుస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్.